చూడండి, మీరెప్పుడు ఢిల్లీకి వెళ్ళటం నాకు అసలు అర్థం కావటం లేదు. ఓ కమాన్ సునైనా, ఎందుకు ఎప్పుడు ఒకే ప్రశ్న అడుగుతావు? ఇలా చూడు సునైనా, నేను నీకు ముందే చెప్పాను కదా, నేను ఢిల్లీలో నా పార్ట్నర్స్తో కలిసి ఒక కొత్త కన్స్ట్రక్షన్ బిజినెస్ని మొదలు పెట్టాను అని. రిలాక్స్గా ఉండు. అరే ఏమండి, అందుకని మీరు ఇలా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలా ఏమిటి? మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది కదా. అరే సునైనా, నువ్వు ప్రతిదానికి గొడవ పడుతున్నావు. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అయినా ఏంటిది, నా బట్టలు ఇంకా సర్దలేదు. నీకు తెలుసు కదా నేను వెళ్ళాలని. నాకు ఫ్లైట్కి టైం అవుతోంది. మీరే వెళ్ళి ప్యాక్ చేసుకోండి. ఒక్క పని కూడా నువ్వు సరిగ్గా చేయడం లేదు. జాబ్ గురించిగా వెళ్తున్నారు? మరైతే మీకు ఈ స్విమ్మింగ్ కాస్ట్యూమ్ ఎందుకు? నేను పిచ్చిదాని అనుకున్నారా? అరే సునైనా, రోజంతా పనిచేసి నేను టైర్డ్ అయిపోతాను. సాయంత్రం స్విమ్మింగ్కి వెళ్దాం అనుకున్నాను. ఇందులో అసలు తప్పేముంది చెప్పు? సరే, నీకు నచ్చలేదు కదా, తీసేస్తాను. తీసేశాను, చాలా. అది అరే సరే పర్వాలేదు. మీరిక అనవసరంగా అనుమానిస్తాననుకుంటున్నారు. రిలాక్స్. నువ్వు నన్ను ఎప్పుడూ అనుమానించవని నాకు తెలుసు. నేనంటే నీకు చాలా ఇష్టం కదా. దిశ ఇంకా రాలేదేంటి? దిశ మీతో వస్తుందని నాకు అసలు చెప్పనే లేదు. అబ్బే అలాంటిదేం లేదు సునైనా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను ముఖ్యంగా సార్కి ఫైల్ ఇవ్వడానికి వచ్చాను. ఇదిగోండి సార్, మీరు ఈ ఫైల్ని అడిగారు. ఇందులో ముఖ్యమైన పేపర్స్ కూడా ఉన్నాయి. మీరు చెప్పింది ఇంకా ఇది మీ టికెట్స్ ఇంకా హోటల్ బుకింగ్ చేసింది. ఓకే, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్, బాయ్ మేడం. దిశ లేకపోతే ఇవన్నీ నేను ఒంటరిగా ఎలా చేసుకోగలను? దిశ లేదంటే ఏమవుతుంది? దిశ కొత్తగా అలా అసలు ఏం చేసింది? పైగా ఈ జాబ్ని ఒక ప్యూన్ కూడా చేస్తాడు. దీని ప్లేస్లో మీరెందుకు అబ్బాయిని అపాయింట్ చేయలేదు? సునైనా, నువ్వన్న ఈ విషయమే నాకు ఢిల్లీలో ఎక్కువ గుర్తు చేస్తుంటుంది. నువ్వు నన్ను అంతలా లవ్ చేస్తున్నావు కదా. మరి మీరెందుకు ఢిల్లీకి తీసుకెళ్ళటం లేదు? మీకు తెలుసా, మీరు లేకపోతే నేను ఎంత ఒంటరిగా ఉంటానని. ఖచ్చితంగా ఈసారి నిన్ను నాతో పాటు ఢిల్లీకి తీసుకువెళ్తాను. నిజంగానా? ప్రామిస్, నీ మీద ఒట్టు. సునైనా, టాక్సీ వచ్చేసింది. ఫ్లైట్కి టైం అవుతోంది. జాగ్రత్త అండి. టైంకి భోన్ చేయండి. అప్పుడప్పుడు కాల్ చేయండి. నువ్వు జాగ్రత్తగా ఉండు. మనీష్ ఇప్పుడే ఢిల్లీకి బయలుదేరాడు. కొద్దిసేపట్లో నేను వస్తాను. అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? సరే. నేను ఇప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరాను. అదంతా అడక్కు. ఈరోజు సునైనా నన్ను పట్టుకుంది. ఏం లేదు, నా స్విమ్మింగ్ సూట్ని తను చూసింది. తనకి నచ్చ చెప్పడానికి చాలా కష్టపడ్డాను. చాలా తెలివైంది. ఇక తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, నువ్వు ఫోన్ పెట్టి, నేను అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. ఏమైంది సార్? మీ వైఫ్ గురించి మాట్లాడుతున్నారా? నువ్వు కారు ముందు చూసి నడుపు, నేను మాట్లాడేది వెనకు. సార్, బండి నేను ఫస్ట్ క్లాస్గా నడుపుతాను సార్. విషయం ఏంటంటే, నేను ఇప్పటివరకు ఫ్లైట్ ఎక్కలేదు సార్. అన్నట్టు లోపల ఎలా ఉంటుంది? ముఖ్యంగా నేను ఫ్లైట్ తోలాలనుకున్నాను సార్. కానీ నా కర్మ టాక్సీ డ్రైవర్ అయిపోయాను. పైగా నా ఆల్కా కూడా ఫ్లైట్ కంటే గొప్పే సార్. ఆల్కా ఎవరు? అయ్యో సార్, అది నా బండి పేరు. ఒక నిమిషం, కారు కాసేపు ఆపు, నాకు చిన్న పనుంది. హలో సార్, తిలక్ నగర్కి వచ్చేసాను. కస్టమర్ వెయిట్ చేస్తున్నారా? అలా అయితే సార్ ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను.
సార్ ఏంటి సార్ ఏదో చప్పుడు వినిపిస్తుంది. అరే నువ్వు నీ పని చూసుకోవయ్యా, మాట్లాడకుండా డ్రైవ్ చేయి. సార్ మీ ఫ్లైట్ ఎన్నింటికి? మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం లేదు. ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న గ్రీన్ లిల్లీకి వెళ్తున్నాం. కారు ఆ హోటల్కి సార్ అది 2 కిలోమీటర్ ముందే ఉందే. అది మంచిదే కదా, దూరం తక్కువ అయితే నీ అల్కాకి ఎక్కువ డబ్బులు వస్తాయిగా. సార్ అది కాదు విషయం, ఎయిర్పోర్ట్లో కస్టమర్ వెయిట్ చేస్తున్నారు. ఆ ఇంకో కస్టమర్కి నా తరపున సారీ చెప్పు. సార్ హోటల్కి వచ్చేసాం, గ్రీన్ లిల్లీ. ఎంత అయింది? 450 సార్. అయ్యో చిల్లర లేదు సార్. పర్వాలేదు ఉంచుకో, టిప్స్ అనుకొని తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ ఇదిగోండి సార్ టీ. ఇంకేమైనా కావాలా సార్? ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. నా పేరు రోషన్ కుమార్. నేను ఇక్కడ డీలక్స్ రూమ్ని బుక్ చేసుకున్నాను. అవును సార్, మిస్టర్ రోషన్ కుమార్, రూమ్ నెంబర్ 301. సార్ ఇదిగోండి. ఎక్స్క్యూజ్ మీ, నా రూమ్ పక్కనే ఉన్న 302, 303 ఏమైనా ఖాళీగా ఉన్నాయా? ఎందుకు సార్? ఏం లేదు, ఒకవేళ నా రూమ్ నాకు నచ్చకపోతే వాటిలోకి షిఫ్ట్ అవ్వచ్చు కదా. క్షమించండి సార్, ఏ రూము ఖాళీ లేదు. కానీ మీరు బాధపడద్దు, ఇక్కడున్న అన్ని డీలక్స్ రూమ్స్ ఒకేలా ఉంటాయి. మీ ఐడి ఇస్తారా సార్? షూర్, ఇదిగోండి. ఈ లోపల మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇటీవన్ సార్, మీ వస్తువులు నేను లోపల పెడతాను, రండి సార్. ఆగో, నా పర్మిషన్ లేకుండా నా సూట్ కేసు ముట్టుకోకు, తప్పుకో. సార్ సారీ సార్. ఎందుకు ఇలా చిరాగ్గా మాట్లాడుతున్నారు? పొద్దున్నే తిట్టేసి వెళ్తున్నారు. రిలాక్స్. రెండు రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. పెళ్ళాంగోల ఉండదు, ఆ గొనుగుడు ఉండదు. జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తోంది. రిలాక్స్గా ఉండొచ్చు. టీవీలో ఏం ప్రోగ్రామ్స్ వస్తున్నాయో చూద్దాం. ఇంట్లో పెళ్ళాం రిమోటే ఇవ్వదు, 24 గంటలు తన ప్రోగ్రామ్సే చూస్తుంది. బాగా ఆకలేస్తోంది, తినడానికి ఏమన్నా ఆర్డర్ ఇద్దాం. హలో, ఆర్డర్ తీసుకోండి. ఒక ప్లేటు షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ తీసుకురండి విత్ ఎక్స్ట్రా సాస్. థ్యాంక్ యూ. చాలా వేడిగా ఉంది, బాగా సఫికేషన్ అవుతోంది, ఊపిరి ఆడడం లేదు. ఈ ఏసీ సరిగ్గా పనిచేయడం లేనట్టుంది. ఎవరది? అడుగుతున్నాను కదా, ఎవరది? గుడ్ మార్నింగ్ సార్. రూమ్ సర్వీస్. అదేంటి మంచి వాసన వస్తుంది? హే, ఎవరి కోసం తీసుకెళ్తున్నావు? రూమ్ నంబర్ 301లో ఒకసారి ఉన్నారు కదా, అతని కోసం. అయ్యో, ఆయన చిరాకు మనిషి. ₹1 కూడా నీకు టిప్ ఎవరు చూసుకో. అరే అలా చెప్పకురా, పొద్దు నుంచి ఏమీ రాలేదు. చూస్తూ ఉండు, ఇవాళ నీకు ₹1 కూడా దొరకదు. ఎందుకురా ఇలా చిరాకుపడుతున్నావు? రూమ్ సర్వీస్. అడుగుతున్నాను కదా ఎవరని. ఇలా చూడండి, నన్ను భయపెట్టే ప్రయత్నం చేయొద్దు. నన్నేమన్నా మూర్ఖుడు అనుకున్నావా?
నేను లోపల ఎవరితో మాట్లాడుతున్నారు? నా నుండి నువ్వు తప్పించుకోలేవు. ఇలా చూడు, నా దగ్గర గన్ ఉంది. నేను అసలు ఎవరికి భయపడను. షూట్ చేసేస్తాను, చంపేస్తాను. ఏయ్, నేను షూట్ చేసేస్తాను. ఏమైంది? లోపల బుల్లెట్ శబ్దం వినిపిస్తుంది. ఏయ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ని తీసుకొస్తాను. మీరు కొంచెం వెనకే ఉండండి. అరే ఇదేంటి శబ్దం? సార్ ముందుకు రాకండి. ఈ రూమ్ నుండి బుల్లెట్ సౌండ్ వస్తుంది సార్. ఎవరు ముందుకు వెళ్ళొద్దు. బుల్లెట్ సౌండా? అవును సార్. బయటికి రా. రమేష్, అదిగో ఆ రూమే. ఏయ్, రా. నన్ను భయపెట్టద్దు. ఏ షూట్ చేసే సౌండ్ వినిపిస్తుంది. అవును వినిపిస్తూనే ఉంది. ఇతను హోటల్ని ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. అరే హోటల్ గురించి దిగులు పడుతున్నావు? ఎవరినైనా షూట్ చేస్తే? కానీ సార్ ఒంటరిగానే కదా ఉన్నారు. సరే మీరు వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, నేను చూస్తాను, వెనక్కి వెళ్ళండి. షూట్ చేస్తాను. జానీ దగ్గరికి రా. నీవు. ఎక్కడున్నావు? మర్యాదగా నా ముందుకి రా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అరే సిఐడి వచ్చే ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళి తీరాలి. త్వరగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. త్వరగా రా. సీడీని తప్పించుకోవడం సామాన్య విషయం కాదు, సాధ్యం కూడా అరే కాదు. నువ్వు అలా అంతా మాట్లాడకు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఈ సిటీ నుండి బయటికి వెళ్ళిపోవు. ఇలా చూడు, నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నేనే నీకు ఫోన్ చేస్తాను. సరే సరే. ఒక్క నిమిషం, ఒక్క వెళ్ళండి వెళ్ళండి, నిమిషం. వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి ప్లీజ్. ఇక్కడి నుంచి తుపాకీ శబ్దం వినిపించింది. ఇంకా ఒక బుల్లెట్ మా గార్డ్ రమేష్కి తగిలింది సార్. ఈయన్ని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రండి. ఇదా? అవును సార్, ఇదే 301. ఇక్కడే మిస్టర్ రోషన్ ఉన్నారు. సరే, ఒక విషయం చెప్పండి. ఈ రూమ్ లోకి రావడానికి వెళ్ళడానికి ఈ తలుపు కాకుండా వేరే ఏదైనా మార్గం ఉందా? కిటికీలోంచి బయటికి వెళ్ళొచ్చా? లేదా బాత్రూమ్ నుంచి ఏదైనా డోర్ ఉందా? సార్ ఇది ఇంటర్ కనెక్టర్ రూమ్ 302తో. సార్ దీని తలుపు 302లో ఉంది. 302లో ఎవరున్నారు? మిస్టర్ కుమారే ఉన్నారు, కానీ ఇప్పుడు ఆయన హోటల్లో లేరు. ఫ్రెడీ, జాగ్రత్తగా ఉండండి. సార్ ఓ పని చేయి, ఆ మేనేజర్ని రమ్మను. ఆ తర్వాత మన వాళ్ళని కూడా. సారీ, మేనేజర్ని లోపల పిలవండి. సార్ ఈ రూమ్కి చాలా బుల్లెట్స్ తగిలాయి. సార్ 7 బుల్లెట్ షెల్స్ దొరికాయి. 7 బుల్లెట్ షెల్సే ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ గన్. ఈ గన్ ఎవరిదో అర్థం కావట్లేదు. ఇది రోషన్దా లేక ఇంకెవరిదైనానా? శ్రేయ, దీన్ని చూడు. ఇందులో 5 బుల్లెట్స్ ఉండి తీరాలి. కానీ సార్ విషయం ఏంటంటే బుల్లెట్స్ అన్నీ ఇక్కడే ఇక్కడే ఉండాలి. ఎందుకంటే ఈ రూమ్లో నుండే షూట్ చేసే శబ్దం వినిపిస్తుంది. అది చూడండి సార్. ఇటు చూడండి సార్, ఒకే మనిషికి 2 డ్రైవింగ్ లైసెన్స్. ఏమంటున్నావు? అవును సార్, చూడండి, ఒకటి మనీష్ అనే పేరుతో, ఇంకా రెండవది ఈ రోషన్ పేరు మీద ఉంది. మనీష్, రోషన్. సార్ పాన్ కార్డ్ ఏమో మనీష్ పేరు మీద ఉంది. సార్ అయితే ఈ వ్యక్తి తన ఆనవాళ్ళు దాయాలనుకున్నారు. నైన్ టు 11 ఫుటేజ్ అంతా ఎక్కడికి పోయింది? ఒకవేళ ఉదయం 9 నుంచి 11 గంటల ఫోటేజ్ని డిలీట్ చేసి ఉండొచ్చు. తర్వాత
ఈ సమయంలోనే 3వ ఫ్లోర్లో గెస్టులు వచ్చారు. ఇప్పుడు అర్థమవుతుంది. అయితే మీ హోటల్లో జరిగిన విషయానికి మీ వర్కర్స్కి సంబంధం ఉంది. హోటల్లో వాళ్ళు ఎందుకు సార్ ఇలా చేస్తారు? మేడం, ఫుటేజ్ని లోపల ఉన్నవారే డెలీట్ చేయొచ్చు. ఒకవేళ దాన్ని డెలీట్ చేసేది మీరై ఉండొచ్చు. లేదు సార్, మీరేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? నేనెందుకు ఇలా చేస్తాను? ఎందుకు చేయరు? రూమ్ మీది, ఈ రూమ్ కంట్రోల్ అంతా మీ దగ్గరే ఉంది. ఏదైనా జరగచ్చు. లేదు సార్, కానీ ఒక నిమిషం, మీరు చెప్పేది నిజమా అబద్ధమా అని నిర్ణయించేది ఏసీపీ సార్ మాత్రమే. సార్ ఆ? సార్ తెలిసింది. అంతా కలిసి 7 సార్లు షూట్ చేశారు. 5 సార్లు ఆ రూమ్ గోడ మీద, ఒకటేమో మనిషి పైన, దాని తర్వాత బయట ఆ మెయిన్ డోర్లో. అయితే 5 మిగిలిన్నాయి మ్యాగజైన్లో. ఎస్ సార్. సార్, ఆ, ఏం తెలిసింది? సీసీటీవీ ఫుటేజ్లో ఏమైనా దొరికిందా? సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు సార్. ఎవరో 9 to 11 ఫుటేజ్ని డిలీట్ చేశారు. ఇది ఎలా జరుగుద్ది? రండి స్నేహ మేడం, రండి. మీ హోటల్లో ఏం జరుగుతుంది చెప్పండి. ఇది చేసింది ఎవరు? నాకు దీని గురించి ఏమీ తెలియదు సార్. ఎలాగండి మీకు తెలియకుండా ఉంటుంది? మీరే ఈ హోటల్లో మేనేజర్, మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇది చేసింది ఎవరు? సార్, నాకు తెలియదు సార్. ఒక విషయం చెప్పండి, ఈ రోషన్ అంటే ఆ మనీష్, ఇంతకు ముందు మీ హోటల్కి అతను వచ్చాడా? అవును సార్, మిస్టర్ రోషన్ ఈ హోటల్కి చాలా సార్లు వచ్చారు. ఇంకా నెలకి 2 సార్లు ఇక్కడే ఉంటారు. కానీ ఎప్పుడు ఇలా జరిగింది లేదు సార్. మళ్ళీ ఆ మాటే చెప్తున్నారు. ఇంతకు ముందు ఈ విధంగా జరిగిందే లేదు అని. మరి ఆ నలుగురు ఇదే ఫ్లోర్లోనే ఉన్నారే, వాళ్ళు ఏమయ్యారు? సార్, రోషన్ ఇక్కడికి వచ్చేటప్పుడు, నేను చెప్పేది ఏంటంటే మనీష్ సార్ వచ్చేటప్పుడు వాళ్ళు వస్తారు, అప్పుడు పక్కనున్న రూమ్లో తీసుకుంటారు. అలాగా? మనీష్ వచ్చేటప్పుడు ఆ నలుగురు ఇక్కడికి వస్తూ ఉంటారు, తర్వాత ఆయన పక్క రూమ్లోనే వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళలో ఒకరితో ఒకరికి పరిచయం ఉంది. ఈ విషయాన్ని మీరు ఇప్పుడే మాకు చెప్తున్నారు. ఇప్పుడే మీరు చెప్పారు. శ్రేయ, ఈవిడ్ని బ్యూరోకి తీసుకెళ్ళండి, అన్ని తెలిసిపోతాయి. లేదండి, నేను ఎలాంటి తప్పు సరే చేయలేదు. సరే రా, అక్కడికి వెళ్ళి అని తెలుసుకుందాం పద. సార్, ఈ మనీష్ ఈ సిటీలోనే కదా ఉన్నారు. వాడికి ఏం అవసరం వస్తుంది నెలకి 2 సార్లు హోటల్కి రావడానికి? ఫ్రెడీ, దీని గురించి మనీష్ ఇంట్లో ఉన్నవాళ్లే చెప్పగలరు. మనీష్ నెలలో 2 రోజులు ఎందుకు ఇక్కడ ఉండాలని. తర్వాత నలుగురు ఎవరో మనం ఇప్పుడు కనిపెట్టి తీరాలి. మనీష్ గ్రీన్ విల్లీ హోటల్లో ఉన్నారా? ఆయన నా దగ్గర ఢిల్లీకి వెళ్తానని వెళ్ళారు. ఆయన ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు. తర్వాత హంతకుడు బలవంతంగా హోటల్కి తీసుకొచ్చి ఉండాలి. అలాంటిది ఏం జరగలేదులేండి. ఇది చూడండి, డూప్లికేట్ ఐడెంటిటీ కార్డ్. మీ మొగుడు ఇష్టపడే ఆ హోటల్లో రూమ్ తీసుకున్నాడు, రోషన్ అన్న పేరు మీద. ఎంత పెద్ద అబద్ధం చెప్పారు. అంతేకాదు, మిస్టర్ మనీష్ నెలకి 2 సార్లు ఆ హోటల్లో ఉంటారంట. దాదాపు ఈ విషయం 6 నెలలుగా జరుగుతోంది. కానీ దీని గురించి నేనేం చెప్పను. మీరంతా సిఐడీస్, ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారో కారణం చెప్పండి. మీ ఆయనకి ఇంకొక అమ్మాయి ఎవరితోనన్నా సంబంధం? నేను ఆయన దగ్గర చాలా సార్లు అడిగాను, కానీ ఆయన నా దగ్గర ఎప్పుడు చెప్తారు నన్ను మాత్రమే ఇష్టపడుతున్నారని. సరే, ఆయనకంటూ ఏదైనా విరోధులు ఉన్నారా? అలాంటిదేమీ లేదు. పైగా ఆయన్ని ఎవరు ఎందుకు హత్య చేయాలి? కాస్త జాగ్రత్తగా చూడండి. వీళ్ళ ఇద్దరి రూమ్ మనీష్ సార్ రూమ్కి పక్కనే ఉంది. వీళ్ళు రోహిత్ ఇంకా ప్రభాత్. రోహిత్ ఇంకా ప్రభాత? కానీ వీళ్ళు వివేకు, రవి కదా? లేదు, వీళ్ళు రోహిత్ ఇంకా ప్రభాత్ మనీష్ చిన్ననాటి స్నేహితుల్లో. వీళ్ళు కూడా ఆ హోటల్లోనే ఉన్నారా? అవును మేడం, మనీష్ ఏ హోటల్లో ఉంటారో అదే హోటల్లో అదే ఫ్లోర్లో రూమ్ బుక్ చేసుకుంటారు. చాలా విచిత్రంగా ఉంది. వీళ్ళు మనిషిని హత్య చేసే అవకాశమే లేదు. చెప్పానుగా, వీళ్ళు మనిషి చిన్ననాటి స్నేహితులు. వీళ్ళ అడ్రస్ కానీ లేక నంబర్ కానీ మీ దగ్గర ఉన్నాయా? వాళ్ళిద్దరూ కొద్ది రోజుల ముందే కొత్త ప్లేస్కి షిఫ్ట్ అయ్యారు. రోహిత్ అడ్రస్ నా దగ్గర లేదు, ప్రభాత్ అడ్రస్సే ఉంది.
మీరు ఇంట్లోనే ఉన్నారా? మీరు ఢిల్లీ వెళ్తానని చెప్పారు. అది ముఖ్యమైన విషయం మర్చిపోయాను, దానికోసం తిరిగి వచ్చాను నేను. ఇంకా కొన్ని రోజులు నేను బయటే ఉంటాను. ఒకవేళ ఎవరిని వచ్చి నా గురించి అడిగారనుకో, నేను విదేశాలు వెళ్ళిపోయానని చెప్పు. ఎప్పుడు వస్తారో తెలియదని చెప్పు. మీరు విదేశాలకు వెళ్తున్నారా? అయ్యో వెళ్ళలేదు, కానీ వెళ్ళానని చెప్పరాదు. ఇలా చూడండి, మీరు నిజమేంటో సరిగ్గా చెప్పండి. ఏదైనా తప్పుడు పని చేశారా? ఎవరన్నా అడిగితే నేను లేనని చెప్పి. అరే, సరేనా? ఇక్కడ ఏం జరుగుతుంది? మిస్టర్ ప్రభాత్ ఇంట్లో ఉన్నారా? అరే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేమందరం సిఐడిస్. సిఐడి వాళ్ళ? మా ఆయన ఏదైనా తప్పు చేశాడా? మీ హస్బెండ్ ఏ తప్పు చేయలేదా అని అడగండి. నకిలీ పేరుతో హోటల్ గ్రీన్ లిల్లీలో ఉన్నారు. అక్కడ ఆయన ఫ్రెండ్ మనిషిని చంపేశారు. అచ్చా! ఎస్. రండి, బయటికి రండి. మీకే చెప్తున్నాను, బయటికి రండి. బాగా ఇరికించావు కదే నన్ను నువ్వు. సార్, ఆయన ఇక్కడే ఉన్నారు. రండి, మిమ్మల్ని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. సోలంకి సార్, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ తారికా మేడం. ఏంటి సార్ ఈ కథ? సోలంకికేమో ఒట్టి గుడ్ ఆఫ్టర్నూన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏమో తారికా గారికా. ఈ తేడా ఎందుకు? అది ఏంటంటే సార్, ఆవిడ ఎక్కువగా ఆనవాళ్ళు కనిపెడతారు. సిఐడి అంటే ఆవిడకి కొంచెం ప్రేమ ఎక్కువ. సరే అయితే మీరు ఆధారాలు తన దగ్గరే తీసుకోండి, ఇక్కడ నేనెందుకు వెళ్ళొస్తాను. సార్ సార్ సార్, అరే 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 సలంకే సార్, మీరు తప్పుగా అనుకున్నారు సార్. ఇంకేం చేయమంటారు? అరే అభిజిత్ సార్ చెప్పిన దానికి ఆ అర్థం లేదు సార్. ఇంకేం అర్థమో చెప్తారా? అదే అభిజిత్ సార్ చెప్పిన దానికి అర్థం ఏంటంటే, తారికా మేడం వచ్చి ఆనవాళ్ళు ఇస్తారు, కానీ కేసుని సాల్వ్ చేసేది మీరే కదా సార్. అలాగే చెప్తున్నారు. గుడ్ బాయ్, గుడ్ బాయ్. కరెక్ట్ అయినా అభిజిత్ సార్? ఈ అర్థంతోనే కదా అన్నావు? అవునవును, సరిగ్గానే చెప్పాడు. సరే, ఎందుకు మమ్మల్ని పిలిచారు? ఏదైనా ఎమర్జెన్సీనా? ప్రస్తుతానికి ఈ బుల్లెట్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనీష్కి తగిలిన బుల్లెట్. కరెక్ట్ గా చెప్పావు. ఈ బుల్లెట్ మనిషి శరీరంలో నుంచి తీసింది. ఇంకో విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ బుల్లెట్ ఈ గన్ నుండి వచ్చింది. మీకు ఆ రూమ్ లో దొరికిన బుల్లెట్ ఒకవేళ మనీష్ గన్లో నుంచి వచ్చుండాలి. సార్, ఒకవేళ ఇది హంతకుడు గన్ను కూడా అయి ఉండొచ్చు కదా. తర్వాత హడావిడిలో గన్ను వదిలేసి ఉండొచ్చు. లేదు శ్రేయ, అలా జరిగే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఈ గన్స్ లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఉంది చూడు, అవి మనీష్వే. మరో విషయం, మీరు ఈ బుల్లెట్ని జాగ్రత్తగా చూస్తే ఇందులో మీకు ఓ మార్క్ కనిపిస్తుంది, బ్లంట్ మార్క్. బుల్లెట్ రీవౌండ్ అయ్యేటప్పుడే ఇలాంటి మార్కు వస్తుంది. సరిగా చెప్పాలంటే ఏదైనా వస్తువు మీద ఫోర్స్గా వెళ్లి ఢీకొట్టి తిరిగి వచ్చేటప్పుడు తన దిశని మార్చుకుంటుంది. ఖచ్చితంగా అభిజిత్, ఈ బుల్లెట్ లో కూడా అదే జరిగింది. ఈ బుల్లెట్ నేరుగా ఎక్కడో తగిలి మళ్ళీ రివర్స్ లో అతనికే వచ్చి తగిలింది. అలా అయితే మనీష్ కాల్చారు. ఆ తర్వాత అది గోడకి తగిలి వెనక్కి వచ్చేసింది. ఈయనకి తెలియకుండా ఈయన మరణానికి ఈయనే కారణమైపోయారు. సార్, కానీ హోటల్ రూమ్లో మనకి మిగతా బుల్లెట్స్ దొరికాయి కదా, దాని అర్థం ఏంటి? ఈ బుల్లెట్స్ అన్నీ కూడా ఈ గన్ను నుంచే వెళ్ళాయి. అలా అంటే అన్ని బుల్లెట్స్ మనిషినే షూట్ చేశారు. ఆ రూమ్లో వేరెవరూ లేరా? నాకు అలా అనిపించట్లేదు. దీని వెనుక ఇంకేదో ఉంది. ఒకవేళ హంతకుడి దగ్గర నాటు తుపాకీ ఉందేమో, బుల్లెట్ బయటికి రాని తుపాకీ ఉందేమో. ఒక నిమిషం. హా సందేశ్, చెప్పండి. అలాగా, సరే, నేను 4 o'clock వస్తాను. ఓకే, బాయ్. సందేశ్ నీకు తెలీదా? తెలీదు. సీరియస్గా తెలీదా? ఓ మై గాడ్, తారికా, నువ్వు అసలు ఏం చేస్తున్నావా? ఆ సందేశ్ గురించి నువ్వు తనకి చెప్పలేదా ఏంటి? దిస్ ఈస్ బ్యాడ్ అభిజిత్. సార్, నేనేం చేయను, నాకు దానికి అవకాశమే దొరకలేదు. అరే, ఏంటి అవకాశం దొరకలేదు? ఇది ఒక కారణమేనా? ఇప్పుడే చెప్పచ్చుగా. ఎవరా సందేశ్? అది ఆయన సెంట్రల్ ల్యాబ్లో పనిచేస్తున్నారు. DNA రిపోర్ట్స్ అలాంటివి. ఆయనే మనకి రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఓ, అలాగా ఆయన. నేనేమనుకున్నానంటే ఏమనుకున్నావు? లేదు, నాకేమనిపించిందంటే, అరే నేను చెప్పేది వినండి, ఆయన ఎవరో నాకు తెలియదు కదా. తెలీదు, ఇప్పుడు తెలిసింది కదా. రిలాక్స్ గా ఉండు, రిలాక్స్. అది యాక్చువల్లీ మనీష్ రిపోర్ట్స్ ఇంకొన్ని రావాల్సి ఉంది. సో అది తీసుకోవడానికి 4 o'clock వెళ్తున్నాను. ఓకే. నాకు ఫోన్ వచ్చింది. మాట్లాడు. హలో. ఓకే, మేము వస్తాం.
తారికా మేడం మీరు వెళ్ళి సందేశ్ని కలవండి. ఈలోపు మేము వెళ్ళి రోహిత్ని ప్రభాత్ని కలుస్తాం. మీరు మర్యాదగా విషయం ఏంటో సరిగ్గా చెప్పండి. మేము అదే తెలుసుకోవాలనుకుంటున్నామండి. యాక్చువల్గా ఏం జరిగింది? సార్ సార్ ఏంటి విషయం సార్? అవును సార్, నాకేం అర్థం కావట్లేదు. మాలాంటి గౌరవమైన వాళ్ళకి సిఐడి బ్యూరోలో ఏం పని? సార్ ఇలాంటి గౌరవమైన వాళ్ళు చాలా ఎగతాళి చేస్తున్నారు సార్. సార్ ఏంటి ఎగతాళి సార్? మనీష్ తెలుసా? మనీష్ అరే మనిషి మీకు పరిచయం ఉన్న వ్యక్తే, అందుకే నెలకి 2 సార్లు ఆ హోటల్లో రూమ్ తీసుకుంటున్నారు మీరు. నా ప్రశ్న ఏంటంటే మనీష్ని ఎందుకు చంపారు? హత్య? నా భర్త హత్య చేశాడా? ఏమంటున్నారు సార్ మీరు? మేమేమి హత్య చేయలేదు సార్. సార్ మరి తుపాకీ శబ్దం వినిపించి హోటల్ నుంచి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు? అంటే ఢిల్లీకి వెళ్తానని మీరు హోటల్కి వెళ్ళారా? అక్కడికి వెళ్ళి మీరేం చేశారు? వీళ్ళు హోటల్కి వెళ్ళి స్టే చేయటమే కాకుండా ఫేక్ ఐడి కూడా ఇచ్చారు, తప్పైన డీటెయిల్స్ ఇచ్చారు. ఇది మీకు ఓవర్గా అనిపించట్లేదా? ఇప్పుడు గానీ నా చేతిలో చపాతీ కర్ర ఉంటే మీ ఇద్దరిని ఏం చేస్తానో నాకే తెలీదు. సార్ ఒక్క నిమిషం, ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి సార్. చెప్పండి. సార్ మీరు తప్పుగా అనుకోకపోతే ఒక ప్రశ్న అడగండి. ఏంటి విషయం? సార్ మీకు పెళ్ళి అయిందా సార్? లేదు, ఇంకా లేదు. ఏ సార్ అయితే మీకు పెళ్లి చేసుకున్న బాధ ఏంటో మీకు అర్థం కాదు సార్. సార్ రోజంతా పనిచేస్తాను, టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు చేసే కంప్లైంట్లో ఇంత పెద్ద లిస్ట్ ఉంది సార్. సార్ అందుకే మా ఫ్రెండ్స్ ముగ్గురు నెలకి 2-3 సార్లు హోటల్లో కలుస్తాం సార్. సార్ కొంచెం చేంజ్ ఉంటుంది, మార్పు వస్తుంది. అలాగే మేమందరం కహానీలు చెప్తూ ఎంజాయ్ చేస్తాం సార్. ఓకే ఓకే, మీరు కహానీలు చెప్తూ ఆ మనిషిని చంపేశారా? లేదు సార్, మేమెందుకు సార్ వాడిని చంపుతాము? వాడు మా స్నేహితుడు సార్. ఒకవేళ ఆ మనిషి మీ ఫ్రెండ్ అంటే మీరు ఎందుకు హోటల్ నుండి పరిగెత్తారు? సార్ మేము భయపడిపోయాం సార్. అవును సార్. అలాగా? ఇకపై ఇంటికి ఎలా వస్తారో నేను చూస్తాను. ఇన్ని రోజులుగా నాలో ఉన్న ప్రేమని మాత్రమే చూశారు. ఇకపై నా కోపం ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఇంకా రోహిత్, మీరు ఇక మీదట మీరు కూడా ఇంటికి రావద్దు. మీరు మిగతా జీవితాల్ని ఆ హోటల్లోనే గడపండి. మీ సామాన్లన్నీ అక్కడికే పంపిస్తాను. పదండి. రాడు, ఈ వీళ్ళు ఇక్కడే ఉండని. సార్ చూసారా, మీరే చూసారు కదా సార్, మా భార్యల వల్ల చూశారు మేము కదా సార్, ఇబ్బంది ఎలా పడుతున్నాం ఇబ్బంది సార్. పడుతున్నారు? చాలు 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 ఇక ఆపండి. ఇదంతా మీ పర్సనల్ విషయం, మీరే చూసుకోవాలి. నా ప్రశ్న ఏంటంటే మనీష్కి శత్రువులు ఎవరైనా ఉన్నారు? సార్ సార్. అలా ఎవరు ఉన్నట్టు మాతో ఇంతవరకు వాడు చెప్పలేదు సార్. అలాగా? ఇంతకీ ఈ కుమార్ ఎవరు? కుమార్ కుమార్? ఏ కుమారు? కుమార్ ఎవరా? 302 రూమ్లో ఉన్నారే ఆయన, ఆ మనీష్ పక్క రూమ్లో. సార్ మాకు ఏ కుమార్ గురించి తెలియదు సార్. సార్ కుమార్ అనే పేరులో మాకు ఏ ఫ్రెండ్స్ కూడా లేదు సార్. అవును సార్. ఒక్క నిమిషం. హలో తారిక మేడం. ఓకే ఓకే, సందేశ్ దగ్గర నుంచి వివరాలు తీసుకున్నారా? తప్పకుండా. తారిక మేడం, సందేశ్ మా కోసం ఏ న్యూస్ పంపించారు? అలాంటి న్యూసే ఇది. ఈ కేసునే దిశ మార్చేస్తోంది. ఎలాంటి న్యూస్ సార్? దీనివల్ల ఈ కేసు పూర్తి అవుతుంది అని చెప్తున్నారు. కారణం ఏంటంటే మనీష్ మరణానికి కారణం, అసలు రీజన్ ఇప్పుడే తెలిసింది. నిజమైన కారణమా? సార్ మనీష్ చనిపోయింది బుల్లెట్ పట్టడం వల్లే కదా? ఇది ఆశ్చర్యం కలిగించేది. శ్రేయ, మనం ఈ విషయంలోనే మోసపోయాం. మనీష్ మరణం బుల్లెట్ తగలడం వల్ల సంభవించలేదు. తన మరణానికి కారణం పాస్ట్రోజల్ కార్బైన్. పెస్ట్రోజన్ కార్బైడ్ అంటే అదేంటి? అది భయంకరమైన కెమికల్. అలాంటి కెమికల్ని మనీష్ ఒక్కసారి ముట్టుకున్నా, అంటే లైట్గా ముట్టుకున్నా తన మరణం ఖాయం. ఇక ఈ విషయం మనీష్ బాడీలోకి వెళ్ళింది ఆయన బొటన వేలు ద్వారా. బొటన వేలుతో ఇతను ఆ కెమికల్ని ఎక్కడైతే ముట్టుకున్నారో ఆ తోల్ కాలిపోయింది. డాక్టర్ సార్, ఈ విషయం వ్యాపించడానికి ఎంత సమయం పడుతుంది? యాక్చువల్గా ఈ విషయాన్ని ముట్టుకున్న తర్వాత మనిషి చనిపోవడానికి 10 నిమిషాలు పడుతుంది. కానీ ఈ 10 నిమిషాలే మనిషి జీవితంలో చాలా భయంకరమైన సమయం అవుతుంది. తనకి ప్రశాంతత ఉండదు, భయపడతాడు. అంతేకాదు హాలుసినేషన్ ఏర్పడుతుంది. రూమ్లో ఎవరూ లేకపోయినా గానీ ఎవరో ఉన్నట్టుగా తను ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ భయం వల్లే తను ఏం చేస్తున్నాడో తనకే తెలియదు, ఏమీ అర్థం కాదు. అలాగా? అయితే ఆ సమయంలో ఆ గదిలో ఇంకెవ్వరూ లేరన్నమాట. ఆయన హాల్యూసినేషన్ వల్ల ఆ గదిలో ఎవరో ఉన్నట్టు ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు అనుకున్నారన్నమాట. అతను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన కాల్చిన బుల్లెట్ దేనికో తగిలి రిటర్న్ ఈయనకి తగిలింది. బుల్లెట్ వల్ల ఈయన చావలేదు, విషం వల్ల ఈయన చనిపోయారు, అంతేనా? ఖచ్చితంగా. ఇంకా ఈ విషయం ఏ వస్తువును ముట్టుకున్నందువల్ల ఇతని శరీరంలోకి ప్రవేశించిందో ఇది కూడా మేము కనిపెట్టగలం. బాస్, ఒక్క విషయం తెలిసింది. మనిషి శరీరంలోకి విషం బొటనవేలు ద్వారా ప్రవేశించింది. మనం ఒక పని చేద్దాం, ఈ రూమ్ అంతా ఈ స్ప్రేని చల్లుదాం.
ఈ స్ప్రే కొట్టిన తర్వాత రూమ్లో ఎక్కడైతే ఎర్ర మార్కు కనిపిస్తుందో అదే విషయం. సరే రండి. ఇంచు బై ఇంచ్ కొట్టి చూడండి. సార్ ఆ, ఈ రిమోట్ కలర్ మారిపోయింది. సార్ ఈ వాటర్ బాటిల్ ఇంకా గ్లాసెస్ కూడా. ఇంకా బాస్, ఈ టేబుల్ మీద ఉన్న యాస్ట్రేలో కూడా. ఈ కబోర్డ్ హ్యాండిల్ మీద కూడా. సార్ ఆ, బాత్రూమ్ ట్యాప్ కూడా కలర్ మారిపోయింది. అయితే ఇన్ని చోట్ల విషం ఉందన్నమాట. అవును సోలంకే, హంతకుడు ఆ విషాన్ని ప్రతి ఇంచ్ బై ఇంచ్ రాసి వెళ్ళున్నాడు. మనీష్ ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడంతా కూడా అతనికి విషం తగిలింది. వాడి ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా మనీష్ని చంపాలని. సార్ ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటి? ఒకవేళ హంతకుడు ఇంత ప్లాన్ చేశాడంటే మనీష్ విషంతోనే చంపాలని, అలాంటప్పుడు మనీష్ని ఎందుకు షూట్ చేయాలి? సార్ విషానికి షూట్ చేసిన దానికి సంబంధం లేకుండా కూడా ఉండొచ్చు కదా. 2 హంతకులు మనీష్ని చంపడానికి వేరే వేరే విధంగా ఆలోచించి ఉంటారు, అది కూడా ఒకే సమయంలో. ఇంత పెద్ద కోయిన్సిడెన్సా? దానికి అవకాశమే లేదు. సచిన్, సార్ శబ్దం వస్తుంది కానీ మనిషిని కనిపించడం లేదు, ఏంటిది? నిఖిల్, నువ్వు నన్ను చూడలేదు కానీ నేను మీ అందరినీ చూస్తున్నాను. అరే, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే సార్, నేనే మీకు చెప్పాలనుకున్నాను. సార్, నేను స్ప్రే చేసి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఒక హోల్ని చూశాను. ఇంకా సార్, ఈ హోల్ నుండి రూమ్ నంబర్ 301లో క్లియర్గా తెలుస్తుంది సార్. ఓ, గోడకి మధ్యలో హోల్స్ వేశారు. అంటే ఈ హోల్స్ ని కుమారే వేసుండాలి. అంటే ఇక్కడ ఉన్న కుమార్ 301లో ఉన్న మనీష్ని చూడ్డానికి. నిఖిల్, సార్ చాలీని తీసురా. శ్రేయ, కాస్త కుమార్ ఫోటోని చూపించండి. ఇదిగోండి సార్. ఈ ముఖాన్ని నేను ఎక్కడో ఇంతకు ముందు చూసినట్టుగా అనిపిస్తుందే. ఎక్కడో చూశాను. ఇది తెలిసిన ముఖమే కదా. కానీ సార్ ఈ కుమార్ని మనం కనిపెట్టలేకపోయామే. అయినా కూడా దుష్యంత్ ఈ ముఖాన్ని నేను ఎక్కడో చూసా. సార్ ఆ, ఏమైంది సార్? నన్ను పిలిచారా? త్వరగా చెప్పు. ఈ హోల్ ఈ గోడకి మధ్యలో ఎవరు వేసిందే? సార్ దీని గురించి నాకేం తెలియదు. ఇప్పటివరకు ఇది ఇక్కడ లేదు సార్. మునుపు లేదా? లేదు సార్, సార్. నువ్వు పో. ఈ హోటల్లో ఎవరికి ఏదీ తెలియట్లేదు, పో. ఈ హోల్ వేసింది ఖచ్చితంగా కుమారే అయి ఉండాలి. మనీష్ని వాచ్ చేయడానికి ఖచ్చితంగా కుమారే ఈ హోల్ వేసుండాలి. కుమార్, ఇప్పుడు తెలిసిపోయింది ఈ కుమార్ ఎవరు అని. గెడ్డం మీసం ఉన్న ఈ వ్యక్తి అంటే కుమార్ ఇంకెవరో కాదు, సునైనా మేడం. నేనెందుకు అలాంటి వేషం వేయాలి? మాకు అదే తెలియాలి. సునైనాగా ఉన్న మీరు కుమార్గా ఎందుకు మారారో చెప్పండి. ఎందుకు వేషం మార్చారు? మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మీకు ఏమీ అర్థం కావలేదంటే ఒక విషయం చెప్పండి, మీరెందుకు మీ భర్తని చంపారు? నేను మనీష్ని చంపలేదు. కట్టుకున్న భార్య భర్తని చంపుతుందా చెప్పండి? ఒక సిఐడిగా మేము చాలా మందిని చూసాం. భార్యాభర్తలు ఇద్దరు ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి సమస్యే లేదు. అలాంటప్పుడు నేనెందుకని నా భర్తని మరి చంపుతాను? వేషం వేసుకుని ఎందుకు మీరు అక్కడికి వెళ్ళారు? నాకంతా తెలిసిపోయింది.
అప్పుడప్పుడు ఆయన ఊరికి వెళ్తారు నాతో అబద్ధం చెప్పి, పైగా హోటల్లోనే ఉంటున్నారు అనే విషయం తెలిసింది. నేను 2-3 సార్లు కూడా అడిగాను, కానీ ఆయన నిజం చెప్పలేదు. నాకు ఆయన మీద అనుమానం వచ్చింది. ఆయన్ని ఎలాగోలా పట్టుకోవాలనుకున్నాను, కానీ ఎందుకు పట్టుకోలేదు? గోడపై సెల్లు చేసి ఏం చేస్తున్నారు నేను చూడాలి అనుకున్నాను. మనీష్ ఆ హోటల్ రూమ్లో అసలు ఏం చేస్తున్నాడు అని, అసలు ఇంట్లో ఆయనకి ఏమి లోటు ఉంది అనుకున్నాను. నేను ఫొటోస్ కూడా తీశాను. అప్పుడే ఆయన నేరుగా నాతో అబద్ధం చెప్పలేడు అనుకున్నాను. సార్ ఇంకా ఎంతసేపు సార్ మేము ఇక్కడే కూర్చోవాలి? అదే చెప్పాం కదా సార్, వాడి హత్యకి మాకు ఎటువంటి సంబంధం లేదని. నేను చెప్పేది వినండి. మనీష్ని చంపిన వాళ్ళు దొరికేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. హోటల్ 3వ ఫ్లోర్లో మీరు తప్ప ఇంకెవరూ లేరు. విషయం మీలో ఎవరో ఇచ్చారు, ఎందుకంటే మీకే తెలుసు మనీష్ అక్కడికి రాబోతున్నాడని. మా ముగ్గురు తప్ప దానికి కూడా తెలుసు. ఎవరి గురించి చెప్తున్నారు? మనీష్ సెక్రటరీ దిశ. గుడ్ మార్నింగ్ సార్. మనీష్ హోటల్ బుకింగ్స్ ఇంకా ఆయన ఆఫీస్ పనులు కూడా తనే చూసుకుంటుంది. దిశ ఎక్కడున్నారు? నాన్నా, మీరు సిఐడి దిశ మేడం, మీ బాస్ హత్య గురించి మాట్లాడాలి కొంచెం. ఖచ్చితంగా సార్. ముందుగా చెప్పండి, మీరు టీ కాఫీ ఏదైనా తాగుతారా? అదంతా అక్కర్లేదులండి. అరే, ఎలా వద్దని చెప్తారు? బయట ఎండగా కూడా ఉంది. లెమన్ జ్యూస్ అయినా తాగండి. నాకు ఒక తీసుకోండి సార్. వద్దు. లెమన్ జ్యూసే సార్, తాగండి. మీరైనా తీసుకోండి. నో థ్యాంక్స్. ప్లీజ్ తీసుకోండి. అరే, లెమన్ జ్యూసేనండి. థ్యాంక్ యూ. ప్లీజ్. సరే సరే, చెప్పండి. నేను మీకే సహాయం చేయాలి? దిశ మేడం, మీ బాస్ హోటల్ బుకింగ్ అంతా మీరే చూసుకుంటారు కదా? అవునండి. అయితే మీకు బాగా తెలుసు మిస్టర్ మనీష్ ఢిల్లీకి వెళ్లకుండా ఇక్కడ ఉన్న హోటల్లో ఉన్నారని. ఇదంతా తెలుసు కూడా మీరు ఎందుకని ఆయన వైఫ్కి చెప్పలేదు? ఇలా చూడండి, మిస్టర్ మనీషే నా బాస్, సునైనా మేడం కాదు. ఇంకా ఆయన నాతో ఏం చెప్పారో అదే నేను చేశాను. దానికే నాకు జీతం ఇస్తున్నారు. నాకేమవుతుంది? ఎవరు నన్ను చంపడానికి వస్తున్నారు? నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు. చంపుతున్నారు. రావద్దు. దిశ, లెమన్ జ్యూస్ లో ఏం కలిపావు? నేను ఏం కలపలేదు. నేను విషయం ఏం కలపలేదు. నేను చెప్పలేదు కదా విషాన్ని కలిపావని. సచిన్, త్వరగా సచిన్. ఫ్రెడీ, ఏం లేదు, కంగారు పడొద్దు. ఫ్రెడీ, ఒక్క నిమిషం అంతే. ఓకే, రిలాక్స్ ఫ్రెడీ. ఫ్రెడీ, చాలా అద్భుతం. వచ్చిన అతిథులు బాగా గౌరవించారు. లెమన్ జ్యూస్ ఇస్తానన్న పేర్లో సిఐడి ఆఫీసర్కే విషాన్ని ఇచ్చారుగా. ఇలా చూడండి, నేనేం చేయలేదు. నా దగ్గరికి రావద్దు. నేనెవరికి ఏ విషయం ఇవ్వలేదు. నా దగ్గరికి రావద్దు. నేనెవరిని చెప్పలేదు. ఎక్కడికే తప్పించుకుని వెళ్తున్నావు? నీలాంటి మనుషుల్ని ఎలా గమనించాలో సిఐడిస్కి బాగా తెలుసు. వాణ్ణి చంపడానికి 2 ఏళ్లుగా ప్లాన్ చేస్తున్నాను. చివరిగా నేను గెలిచాను. మనీష్ అంతలా మీ ఇద్దరికి ఏం చేశాడు? ఏ పాపం చేశాడా? మా నాన్న. ఈరోజు మా నాన్న మాతో లేరంటే దానికి కారణం వాడే, మనీష్. మా నాన్నని మోసం చేసి మా ప్రాపర్టీ అంతా తన పేరు మీద రాయించుకున్నాడు. మేము రోడ్డున పడ్డాం. వాడు చేసిన పని వల్ల మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. అందుకు నేను అప్పుడే నిర్ణయించుకున్నాను వాడిని ప్రాణాలతో ఉంచకూడదని. అందువల్ల ఆయనకి సెక్రటరీగా జాయిన్ అయ్యావు. ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టావు. మనీష్ వైఫ్ సునైనా హోటల్కి వచ్చే ఆ రోజు నువ్వు చెయ్యాలనుకున్నది సక్రమంగా పూర్తి చేశావు. అప్పుడే ఎవరైనా సరే సునైనాను అనుమానిస్తారు, అంతేగా? అవును. ఈ పని కోసమే నేను నా జానీని పెట్టుకున్నాను. ఇంకా 2 లక్షలు ఇస్తానని మాట కూడా ఇచ్చాను. పని చేసే ముందు 1,00,000 రూపాయలు, పని పూర్తయిన తర్వాత ఇంకొక 1,00,000 రూపాయలు. అవును సార్, నాకు డబ్బులు అవసరం వచ్చింది, అందుకే ఇలాంటి మార్గాన్ని ఎన్నుకున్నాను. నాకు డబ్బులు కావాలి సార్. ఎవరో సరిగ్గా చెప్పారు, డబ్బు ప్రతీకారం అత్యాస వల్ల ఒక మనిషి గుడ్డోడైపోతాడని.
తను చేసే తప్పుల్ని కొనసాగిస్తూనే ఉంటాడు. మీరు మనిషిని చంపడమే కాకుండా సిఐడి ఆఫీసర్ ప్రాణాల్ని తీయాలనుకున్నారు. అందుకు తప్పకుండా శిక్ష పడుతుంది. తీసుకెళ్ళండి. పదండి. అరే ఫ్రెడీ, ఇప్పుడు నీకు ఎలా ఉంది? నేను బాగున్నాను. మంచిదైంది సార్, నేను సరైన సమయానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. లేదంటే నేను చచ్చిపోయి ఉంటాను సార్. చేతులకి ఎందుకు ఆ గ్లౌస్? నువ్వేమైనా క్రికెట్ ఆడబోతున్నావా? సార్, ఇకపై నేను అన్ని వస్తువుని గ్లౌస్ వేసుకుని ముట్టుకుంటాను సార్. అరే ఫ్రెడీ, ఒక సిఐడి ఆఫీసర్కి అంత తేలిగ్గా ఏమీ జరగదు. ఒక చిన్న విషయానికి ఇంతలా బెదిరిపోయావు? చూడ్డానికి ఇంకా చాలా ఉన్నాయి, చేయడానికి చాలా పనులున్నాయి. ఆ గ్లౌస్ని తీసిపారే.